ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. నూతన ఆత్మల కొరకు, వచ్చి ఆగిపోతున్న ఆత్మల కొరకు, 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధాన నాయకుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అయానికి వందనాలు, దేవానికి స్తోత్రం. కృప చూపువాడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణామయుడా, నీకే స్తోత్రం, స్తోత్రం. ఆయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీకే వందనం, వందనాలు, వందనాలు. తండ్రి, నీకే స్తోత్రం, స్తోత్రం. ప్రేమామయుడా, దయగలిగిన దేవా, నీ పాదమును బట్టి స్తోత్రం. ఆయన నీకు వందనాలు. వచ్చి ఆగిపోతున్న ఆత్మలను ప్రభువా మరలా పురికొల్పమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మరలా పురికొల్పమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధానపు ప్రభువా తీయదనాన్ని జ్ఞాపకం చేస్తుంది. వారి ఎట్టి సమస్యలలో, ఎట్టి బాధలలో, ఎట్టి ఇబ్బందులలో అయ్యా రాలేకపోతున్నారో తండ్రి, ఆ చిక్కులన్నిటి నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయినా నీకు స్తోత్రాలు. ఆ శోధన నుండి విడుదల దయచేయండి. సాతానుడు ప్రభువా నీ మందిరానికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. ఆ అడ్డుదలనంతటిని యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సమేతంగా నీ పాద సన్నిధిలో ప్రతి బిడ్డ గడుపుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ రావడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. జీవము కలిగిన దేవా, నీ కాపుదలను కుమరించండి నాయన. ఒక్కొక్క ఆత్మను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రం. ఈ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నావు ప్రభు. నాయనా నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను నడిపించండి. నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కట్లను తెంపమని ప్రార్థిస్తున్నాను. బంధింపబడిన వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారు ఏ బంధకాలలో అయితే ఉన్నారో ఆ బంధకాల నుండి విడుదల దయచేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకు వందనాలు. తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, నూతన ఆత్మలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతన ఆత్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. చెరలో ఉన్న వారి నుండి విడిపించబడి అయినా నీకు స్తోత్రం, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా చేర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ లోకమైన చెర నుండి ప్రభు నీకు వందనాలు. ప్రతి బిడ్డని విడిపించమని ప్రార్థిస్తున్నాను. కాపుదల దయచేయండి నాయన. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మందిరాన్ని విస్తరింపచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ మందిరములో అనేక మంది అయా రక్షింపబడుటకు సహాయము చేయి. స్వస్థపరచబడుటకు సహాయము చేయి. పాదం మోపుటకు సహాయము చేయి. నీ సన్నిధిలో నేను ఘనపరిచి, ఆరాధించి, మహిమపరిచి, కీర్తించుటకు ద్వారము తెరవమని ప్రార్థిస్తున్నాను. అన్యుల మధ్య జరుగుతున్న ఈ పరిచర్యను విస్తరించండి. నీ కృపను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరన్నావు ప్రభు. అయ్యా, మేము సజీవులము కనుక ప్రభు నేను ఆరాధిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట రాయబడింది. మీలో చాలా మంది పరిశుద్ధాత్మను పొందలేదు కదా, పరిశుద్ధాత్మలో ప్రార్థనను విస్తారముగా చేయగలగాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్య భాగం చదువుతారా? ఒకటే అధ్యాయం ఉంటుంది అనుకుంటా. నిత్య జీవార్థమైన 1:21 మీరు పైనుంచి చదువు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కనిపెట్టుచు
దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. ఇప్పుడు దేంట్లో ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మని సహాయము తీసుకొని ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1వ వాక్యంలో అక్కడ ఒక మాట మాట్లాడతాడు భక్తుడు. 1వ వాక్యం. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశాలన్నీ తిరుగుచు ఎఫెసునకు వచ్చెను. విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అడగగా, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయమే మేము వినలేదు, ఆ సంగతే మాకు తెలియదు. ఈరోజు చాలా మందికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయము తెలియదు. పరిశుద్ధాత్ముడు లేడని చాలా మంది అనుకుంటారు. ప్రభుల వారు మరణించి తిరిగి లేచి పరమునకు వెళుతూ ఉండగా, నేను మీకు వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్ముడిని తోడుగా పంపించబోతున్నాను. అతడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మని సహాయము లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పరమునకు చేరదు. నీ ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీ ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీవు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు అంటే, నీవు బలహీనమైపోతే నీకు బూస్టింగ్ ఇవ్వడానికి కావాలి. బలహీన పడకుండా గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. ముందు పరిశుద్ధాత్మతో నింపబడాలి, తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఏదైనా సాంబ్రాణిని గాని బోళమును లాంటి పదార్థములను వాసన రావాలి అంటే నిప్పుల మీద వేయాలి. పిల్లరా, ఆ నిప్పుల మీద వేసినప్పుడు అందులోని వాసన ఏమవుతుంది? బయటకు వస్తుంది. మన ప్రార్థన ధూపము వలె పైకి చేరాలి. మన ప్రార్థన దేవునికి ప్రీతికరంగాను అంగీకార యోగ్యముగాను మారాలి. అట్లా మారాలి అంటే మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకని ముందు పరిశుద్ధాత్మలో చేరి బలపడి విస్తారముగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే అసలు అలసట రాదు, సోమశిల్లం, బలహీనులము కాము. ప్రార్థనలో కూర్చుంటే సమయమే అర్థం కాదు. ముందుగా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మన ప్రార్థనకు జవాబు కలుగుతుందని ముందు నమ్మాలి. నమ్మకము అవగాహన లేకుండా నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సంవత్సరముల తరబడి సంవత్సరములు ఆ విధంగానే ఉండిపోతుంది. రకరకాల విధాలుగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. నిలబడి చేయొచ్చు, వీలుంటే ఓపిక ఉంటే కూర్చొని చేయొచ్చు, నిలుమోకాళ్ళ మీద చేయవచ్చు, లేకపోతే కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. రకరకాల విధాలుగా ప్రార్థన చేయొచ్చు. ఆయన సన్నిధిలో కొన్నిసార్లు బోర్లో పడి ప్రార్థన చేశారు. పాత నిబంధనలు బోర్లో పడి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే భూమి మీద ఈ భూమి ఆయన పాదపీఠం. నువ్వు బోర్లో పడ్డావంటే ఎక్కడికి పోయి పడినట్టు? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పడిపోయినట్టు. మన తలను నేలకు పెడితే, నేలకు ఆనిస్తే మన తలను ఆయన పాదాల దగ్గర పెట్టినట్టు. సొలొమోను దేవాలయంలో సొలొమోను ప్రార్థన చేసిన తరువాత దేవుడు జవాబిచ్చారు. ఆయన అంటారు,
నా దృష్టి, నా మనస్సు ఇక్కడ చేసే ప్రార్థనల మీద ఉన్నది. ఎక్కడ? నా దృష్టి, నా మనస్సు ఈ స్థలములో చేసే ప్రార్థన మీద ఉన్నది. మనుషులు ఎవరో చూస్తున్నారని కాదు కానీ, మనుషులు ఎవరో మెచ్చుకుంటారని కాదు కానీ, మనుషులు ఎవరో గొప్పగా మన గురించి తలంచుచున్నారని ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడన్న విశ్వాసముతో చేయాలి. ఒక 3 విధాలైన ప్రార్థన గురించి నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఒక సేవకునికి, విశ్వాసికి ఒంటరి వ్యక్తిగత ప్రార్థన జీవితం ఖచ్చితంగా ఉండాలి. వ్యక్తిగత జీవితం ఉండాలి, ఒంటరి జీవితం, దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవములోకి నీవు నేను ఈ దినము చేరాలి. చూస్తారా? లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వాక్యంలో మన ప్రభువు సశరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు రాయబడిన మాటలు. ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. అడుగగా చాలు. ఇప్పుడు శిష్యుళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? శిష్యుళ్ళు వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తున్నాడు? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. పర్సనల్ లైఫ్, వ్యక్తిగత ప్రార్థన జీవితం. ఖాళీ దొరికిందిలే అని సమయాన్ని వృధా పరుచుకోవట్లేదు. ప్రతి ఒక్క సమయం, ప్రతి ఒక్క గడియ చాలా విలువైన రీతిగా ప్రభువు అనుసరించాడు, పాటించాడు. చాలా విలువైనదిగా ఖర్చు పెట్టుకున్నాడు. ఖాళీ దొరికితే ఒలివల కొండకు పోయి ప్రార్థన చేసుకునేవాడు. ఖాళీ దొరికితే పగటిపూట దేవాలయమునకు వెళ్ళి పూజించేవాడు. ప్రియులారా, ఆయన వ్యక్తిగతముగా ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండగా అని రాయబడింది. ఇది వ్యక్తిగత ప్రార్థన జీవితం. వ్యక్తిగత ప్రార్థన చాలా విలువైనది, ఇది చాలా బలమైనది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వారు ఎప్పుడు దేవుడితోనే గడుపుతారు. వీరికి వేరే ఆలోచనలు ఉండవు, వేరే తలంపులు ఉండవు. ఒంటరిగా ప్రార్థన చేస్తున్న విశ్వాసి అయినా, సేవకుడు అయినా ఎక్కువ దేవునితో గడపడానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఒంటరిగా ప్రార్థన చేస్తున్న సేవకుడైనా, విశ్వాసి అయినా దేవునితో ఒక చక్కటి బంధాన్ని కలిగి ఉంటాడు. వారు ప్రార్థనలోకి వెళ్ళగానే దేవుని కలుసుకుంటారు. వాళ్ళు రాగానే దేవుడు వాళ్ళని కలుసుకుంటాడు. సమయం పెట్టుకొని ప్రార్థనలో గడపడం కాదు. రోజుకు 2 గంటలు చేస్తా, 3 గంటలు చేస్తా, అర్ధ గంట చేస్తా, 10 నిమిషాలు చేస్తానని సమయం పెట్టుకొని ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనలో గడపడం కాదు. ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుతో గడిపేటప్పుడు అసలు సమయమే గుర్తురానంతగా చేయాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యములో రాస్తాడు, చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. ఆ దినముల యందు చేయుటకు ఇప్పుడు ఏం చేశారు? రాత్రి గడిపాడు. అంటే నిద్రపోకుండా, కళ్ళు తెరవకుండా రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. నిద్రపోలా, అలాగని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు కదా, కళ్ళు తెరవలా. రాత్రంతా ప్రార్థనలో ఆయన పెనుగులాడాడు. బాగా నచ్చి మెచ్చిన 2 వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత సమయం మాట్లాడుకున్నా సమయం గుర్తుకు రాదు, గంటల తరబడి మాట్లాడుకుంటారు. ఆ విధముగా రాత్రంతా దేవునితో మాట్లాడుతున్నాడు.
రాత్రంతా ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడు. బైబిల్లో యేసయ్య ఈ మాటను ఎత్తి చూపించాడు. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వాక్యములో, ఈ అధ్యాయములో ధర్మము, ప్రార్థన, ఉపవాస ప్రార్థనల గురించి రాస్తాడు. మనుషులకు కనబడేటట్టు ధర్మం చేయవద్దు, మనుషులకు కనబడేటట్టు ప్రార్థన చేయకు, మనుషులు కనబడి మెప్పేటట్టు ఉపవాసాలు ఉండకు. చదువుతారా? 6వ అధ్యాయం 1వ వాక్యం. మనుషులకు కనబడవలనని ఏం చేయాలి? ధర్మం చేసేటప్పుడు మనుషులకు కనబడకూడదు. కుడి చేతితో చేస్తే ఎడమ చేయి కూడా తెలియకూడదు. జాగ్రత్త పడుడి, లేని ఎడల చదువుకోండి. తర్వాత మళ్ళీ 6 నుంచి 12 చదివితే ఉపవాస ప్రార్థన గురించి ఉంటుంది, వ్యక్తిగత ప్రార్థనల గురించి ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. వారి జీవితంలో పాపము చేయడానికి అవకాశం ఇవ్వడు. కొందరిలో అశుద్ధత, పాపము, లోక ఆశలు కలిగి ఉన్నాయంటే వారి జీవితంలో ప్రార్థన లేదు, అతనిలో క్రీస్తు లేడు. వ్యక్తిగత ప్రార్థన లేని వారే తప్పనిసరిగా పాపములో పడడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోలేని వాడు తప్పనిసరిగా పాపంలో పడతాడు. ప్రార్థన ఏమి చేస్తుందంటే తన స్థితిని ఏమిటో, భవిష్యత్తులో తన స్థితి ఏమిటో ప్రతిదీ జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. చూస్తారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యం. దానియేలు యథాప్రకారముగా తాను ఒంటరిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడని రాయబడుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యం. చేయలేదా? రాజుకు దర్యావేషు శాసనమును రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. 9-10 వచనాలు. ఏం చేశాడు దానియేలు? యథాప్రకారంగా అనుదినము తాను ఒంటరిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అవసరమైనప్పుడు కాదు, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదినము యథాప్రకారంగా ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని యథాప్రకారంగా ఆ దినములో, ఆ రోజు, ఆ గడియలో యథాప్రకారంగా ప్రార్థిస్తున్నాడు. ఒకరోజు చేసి ఒకరోజు కాలాన్ని వెలుగుచ్చుకొని పడుకోవట్లేదు, టైంపాస్ చేయట్లేదు, యథాప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు. అవసరమైనప్పుడు తన స్నేహితుల్ని పిలుచుకొని వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. మిగతా సమయాల్లో ఒక్కడే ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. తన బాధలు, సంగతులు అన్నిటినీ ప్రభువులకు చెప్పుకుంటున్నాడు. ప్రభువా, ఇదిగో నేను ఈ దేశానికి వచ్చాను, మా దేశస్తులు కూడా ఇక్కడే ఉన్నారు. నేను ఈ దేశానికి వచ్చా, మా దేశస్తులు కూడా ఇక్కడే ఉన్నారు. 70 సంవత్సరాలు ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట ప్రకారంగా ఈ దేశంలో మేము బానిసలుగా పనిచేస్తున్నాం. తర్వాత మేమంతా మా వాగ్దాన దేశానికి వెళ్తాము. ఇదిగో కిటికీలో నుండి యెరూషలేము తట్టు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరి మేము ఈ దేశంలో ఉన్నప్పుడు కూడా
మేము ఈ దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ దేశంలో మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ దేశం మా ద్వారా ఆశీర్వదింపబడాలి. యిర్మీయా ద్వారా చెప్పబడిన ప్రవచనాలు నెరవేరిన వెంటనే మేమేం చేస్తాం? వెళ్ళిపోతాం. ఇది దేవునితో తాను చేసుకుంటున్న వ్యక్తిగత ప్రార్థన అండి. ప్రభువా, మా గురించి మీకు తెలియదేమీ కాదు. వ్యక్తిగత ప్రార్థన అనేది గొంతు కోసిన మేకలాగా అరవాల్సిన అవసరమే లేదు. గొడవలు కేకలు వేయాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగత ప్రార్థన నీవు దేవుని సన్నిధిలో మౌనంగా ప్రభువా అని పిలిచిన వెంటనే ప్రభు అంటాడు, పలుకుతాడు. ఏమి బిడ్డా, పిల్లల మన సంగతులు అన్నీ యొప్తాలాగా చెప్పుకోవటం నేర్చుకోవాలి. నేను నా పిల్లల సంగతి ఇది అని ప్రభు సన్నిధిలో తనకు కలిగినదంతటి గురించి యొప్తా ఏం చేశాడంటే ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాడు. నీవున్న చోటే వ్యక్తిగత స్థలముగా మారాలి. మనం ఏదో అందరం కలిసి చేస్తున్నామని కాదు, కానీ వ్యక్తిగతంగా చేయబడిన ప్రార్థనలో ఎన్నో విషయాలు దేవునితో చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో అనుభవము, అనుభూతి రెండు ఉంటుంది. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వాక్యం. అప్పటి వరకు 20 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా, స్తుతించకుండా కుటుంబములతో కలిసిపోయి తర్వాత పడి లేచి దేవునితో ఆ రోజు ఒక తీర్మానానికి వచ్చాడండి యాకోబు. 20 సంవత్సరాలు ప్రార్థన చేయాల, కుటుంబము, పిల్లలు, పోషణ ఇదే సరిపోయింది. తీసారా? యాకోబు ఒకప్పుడు మిగిలిపోయాడు. అక్కడ ఆగండి. ఎప్పుడు ఉండే వాతావరణమే, నాకు కొంచెం మార్పు కలగాలి. లేయా, రాహేలు, ఈరోజు కొంచెం నేను దేవునితో గడపాలని అనుకుంటున్నాను కాబట్టి నన్ను కొంచెం డిస్టర్బ్ చేయమాకండి అనుకుని ఉంటాడు. ఎప్పుడు ఉండే పిల్లలే, ఎప్పుడు ఉండే కుటుంబ బాధలే, ఎప్పుడు ఉండే సంసారపు క్రియలే, నా దేవునితో నేను సరిగా గడపలేకపోతున్నా. లేయా, రాహేలు, ఈరోజు కొంచెం నన్ను డిస్టర్బ్ చేయమాకండి. కారణం ఏంటంటే నేను నా దేవునితో గడపడానికి, కొద్దిసేపు ఆయనతో మాట్లాడటానికి యబ్బోకు రేవు దగ్గరికి వెళ్తున్నాను. నా ప్రభుతో కొంచెం గడపాలని నా మనసు ఎందుకో పరితపిస్తుంది. నా శ్రమ దినమందు నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను నేను. ఎప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇంటికి చదువుకోండి. 20 సంవత్సరాలు నేను చాలా కోల్పోయాను. నేను 20 సంవత్సరాలు నీకు దూరంగా వెళ్ళాను. ఇదిగో ఈరోజు నేను ఒక్కడే మిగిలిపోయాను. అప్పటి వరకు పిల్లలు, భార్య, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. ఏదో ఈరోజు రాత్రి నిన్న రాసుకొని వచ్చిన ప్రసంగం కాదండి. ఉపవాస దినాల్లో ప్రభు నాతో మాట్లాడిన మాటలు. 20 సంవత్సరాలు నేను చాలా కోల్పోయాను. ఎప్పుడు కుటుంబంతోనే ఉండేవాడిని, ఎప్పుడు కుటుంబము, పిల్లలు, పనులు అని బిజీగా నా షెడ్యూల్ ఉండేది. కానీ ఆ రోజు ఒక తీర్మానానికి వచ్చాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడు మిగిలి యేసయ్యా యేసయ్యా అని చేతులెత్తి ప్రార్థిస్తుంటే 2 చేతులంట
2 పాదాలకు దొరికాయట. 2 చేతులు 2 పాదాలకు దొరికాయి. తలగడగా ఒక రాయిని పెట్టుకొని పైనుండి కిందకి భూమి మీదకి వేయబడిన ఒక నిచ్చెను, దాని మీద ఎక్కుచూ దిగుచూ ఉన్న దేవదూతలను, దానిపైన సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి చూస్తూ ఉండిపోయి ఆ దర్శనం ఆ రాత్రి చూసి పిల్లరా ఎంతో మైమరమర్చిపోయారు. ప్రత్యక్షంగా యాకోబు దగ్గరకు దేవుడు దిగరావటము, అతని చేతులు దేవుని పాదాలు పట్టుకోవడం చూడగలిగాడు. ఎప్పుడు ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఒక యుక్త ప్రార్థన చేస్తాడు. ఆనాడు నా వాళ్ళు నువ్వు వేశ్యకు పుట్టినవాడివిరా, వేశ్య కుమారుడివిరా అని గొడవ పెట్టుకొని నన్ను వెలివేశారు ప్రభువా. అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఎందుకని నా దారికి నేను వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నా. ఇప్పుడు శత్రువులు ఏమో మా దేశానికి వచ్చి మా వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నారు. మా వాళ్ళకేమో వారిని ఓడించడము చేత కావటం లేదు. మరలా నన్ను పిలుస్తున్నారు రమ్మని. ఆ రోజు తప్పైంది. నీ విలువ మాకు అర్థమైంది. నీ బలము తెలియక నిన్ను వెళ్ళగొట్టాము. ఇప్పుడు మరలా నువ్వు వస్తే నిన్ను అధిపతిగా చేసుకుంటామని చెప్తున్నారు ప్రభువా. మరి ఏం చేయమంటావు? ఏదో అధిపతిగా ఉందామని చేస్తారని నేను వెళ్దామని వెళ్ళటం మంచిదేనా అని అడగట్లేదు. నీ చిత్తం ఏంటో నాకు చెప్పు. నా సంగతి, నా కుటుంబ పరిస్థితి, నా పిల్లల పరిస్థితి అన్నీ నీకు తెలిసే ఉంది. వెళ్ళమంటావా? వ్యక్తిగతంగా దేవునితో యుక్త ప్రార్థన చేస్తాడు. యుక్త ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో తానేంటో అన్ని చెప్పుకుంటాడు. చిన్న విషయమని చెప్పుకుంటాడు. ఈరోజు యుక్త ప్రార్థన జీవితం లాగా నీ జీవితం మారాలి. ఈరోజు యాకోబు ప్రార్థన జీవితం లాగా నీ జీవితం మారాలి. దానియేలు యథాప్రకారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టు నీ బ్రతుకు కూడా ఆ విధంగా ఉండాలి. నన్ను వెళ్ళమంటారా లేదా ఇక్కడే ఉండమంటారా? వాక్యం అంటది, తన సంగతి అంతటిని దేవునికి వినిపించెను యుక్త. తన సంగతి అంతటిని దేవునికి వినిపించాడు, చెప్పుకున్నాడు. మీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాటకు దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. నీ మూయబడిన గర్భమును దేవుడు తెరవబోతున్నాడు. నా పిల్లలు యుక్త పిల్లల వలె ఉండాలని నువ్వు ఆశపడగలిగితే ఖచ్చితంగా ఆ విధముగా ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దబోతున్నాడు. యాకోబు అంటాడు, మా మామ ఓ పక్క వెంటాడుతున్నాడు ప్రభువా, మరో పక్క మా అన్న వెంటాడుతున్నాడు, నన్నేం చేయమంటావు? మా అన్న ఏశావు అయితే 400 మందిని తీసుకొని నన్ను చంపాలని వస్తున్నాడు, నన్నేం చేయమంటావు? నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, నాకు నీ దర్శనం కావాలని దేవుని పాదాల మీద పడ్డాడండి. నేను ఇరుకును పడ్డానంటాడు. ఎలా ముందుకు సాగాలో నాకు అర్థం కావట్లేదు. వెనకకు వెళ్దాము అంటే మా మామ వస్తున్నాడు, ముందుకు వెళదామంటే నా అన్న వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఇదిగో నీ దగ్గరకు ఒక తీర్మానానికి వచ్చాను. నేను ఇరుకును పడిపోయాను, నన్ను వెలికి తీమని తన సంగతి అంతటిని దేవునికి చెప్తున్నాడండి. సంఘాన్ని కదిలించేది, అవసరాలను, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేది ప్రార్థన ఒక్కటే. రెండవది చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యం. మరియు మీలో ఇద్దరు తాము
దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇది ఏకీభవించి చేసే ప్రార్థన. దీనిని గురించి యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. ఆ రోజు పరిస్థితులను బట్టి 2 లేదా 3 అన్నాడు. ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు ఉంటే వారందరూ కలిసి చేసే ప్రార్థనే ఏకీభవించి చేసే ప్రార్థన. ఇటు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, 2 ఏకీభవించి చేసే కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. ఏ విషయమై ఏకీభవించి ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేసినా, ప్రార్థన చేస్తామో అది పరలోకపు తండ్రి వలన దయచేయబడుతుంది అని నమ్మాలి. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేసేవాడు. ఒంటరిగా ఎంత ప్రార్థన చేస్తున్నా సంఘస్థులతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తే మనస్సు కూడా అటువంటి ప్రార్థన చేసే మనస్సు నీకు ఉంటే నీవు ఖచ్చితంగా జయాన్ని పొందుతావు. ఎలాంటి చాలా మందికి వ్యక్తిగతంగా ప్రార్థన చేసే మనసు ఉంది, కానీ సంఘముతో కలిసి చేసే ప్రార్థనలో పాల్గొనరు, కుటుంబములతో కలిసి చేసే ప్రార్థనలో పాల్గొనరు. కనుకనే వారు ప్రార్థనలో పట్టు సాధించలేకపోతున్నారు. కొన్ని సాహస కార్యాలు జరగాలి అంటే సంఘముతో ఏకీభవించి ప్రార్థన చేయాలి. సంఘముతో ఏకీభవించి ప్రార్థన చేసే మనసు ఉండాలి. మన చేతికి, మన మనసుకి, మన నోటికి ఇంకొక చెయ్యి, ఇంకొక మనసు, ఇంకొక నోరు కలవాలి. అది కలిసినప్పుడే నీ మొర దేవుని సన్నిధికి వినబడుతుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యములో ఒక మాట ఉంటుంది చూడండి. 17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనుకు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇప్పుడు అక్కడ హనన్యా అంటే షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు. అర్థమవుతుందా? అక్కడ 3 పేర్లు రాయబడ్డాయి కదా, షడ్రెక్, మెషక్, అబేద్నెగో. 6వ అధ్యాయంలో వ్యక్తిగత ప్రార్థన అయితే ఇక్కడేమో స్నేహితులతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాడు. రాజు ఒక కలగన్నాడు. ఆ కలభావాన్ని చెబుతానని నేను చెప్పాను, నేను ఒప్పుకున్నాను రాజు దగ్గర. తన 3 స్నేహితులతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడానికి వెళ్ళాడండి దానియేలు. సంఘముతో చేసే ప్రార్థన ద్వారా సాహస కార్యాలు జరుగుతాయి. చాలా మంది వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు, కానీ ఏకీభవించి ప్రార్థన చేయటానికి వారి మనస్సు అంగీకరించదు. ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు అంటారు, ఇంతసేపు చేస్తున్నాడేంటి, అర్ధగంట చేశాడేంటి, గంట చేస్తున్నాడేంటి. ఏకీభవించి చేసే ప్రార్థనలో దేవుడు సాహస కార్యాలు చేస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 24వ వాక్యం. మధ్యరాత్రి పౌలు, శీలలు ఇద్దరు కలిసి రాత్రంతా ప్రార్థన చేశారు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలాయి. ఆ దాహము, ఆ ఆకలి, ఆ తపన నీకుండాలి. అప్పుడు ప్రార్థనలో గడిపే ఆశ ఉంటుంది. అదేనా రాయబడింది? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24వ వాక్యం.
వాటి జ్ఞాన ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళను బొందవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఎప్పుడు? ఎవరెవరు? ఇద్దరు కదా. ఏకీభవించి ప్రార్థన చేస్తే మోకరించే సమయానికి మోకరించలేకపోతున్నాము అని నువ్వు బాధపడుతున్నావంటే నీలో ప్రార్థన అనే తపన లేదు. పౌలు శీలలు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేశారు. చెరసాల నాయకుడిని ఏం చేశారు? వారు ఏకీభవించి చేసే ప్రార్థనలో చెరసాల అధిపతి ఏమయ్యాడు? తెలవదా? మారాడా? మారాడు. 12వ అధ్యాయం 5వ వాక్యం అపోస్తుల కార్యంలో పేతురు కూడా చెరసాల్లో ఉంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తారంట. ఎట్లా? అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ప్రియులారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 7వ వాక్యములో, అలాగే ప్రార్థన 5వ వచనంలో చూస్తే 5 నుంచి 7 వచనాల్లో చూపబడింది. అపోస్తుల కార్యం 12:5 ఉంచబడెను, అతని కొరకు అత్యాసక్తితో దేవునికి చాలు. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఏకీభవించి ప్రార్థన చేయించుండగా పేతురు మీద ఒక వెలుగు వచ్చి ప్రకాశించింది. ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు దానిని పొంది ఉన్నామని నమ్మితే అప్పుడే అది పొంది ఉన్నామని నమ్మితే అప్పుడు సాహసకార్యం చూస్తాం. సంఘముతో కలిసి ప్రార్థన చేస్తే సాతాను కట్లు తెగిపోతాయి. దేశాన్ని కట్టిన సాతాను కట్లు తెగిపోవాలి అంటే సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. దేశంలో సాతాను శక్తులు తొలగిపోవాలి. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండవది ఏకీభవించి చేసే ప్రార్థన, మూడవది చూద్దాం. వీళ్ళరా వ్యక్తిగత ప్రార్థనలో నాకు సేవకులు రాకమునుపు ఒక ఆలోచన ఉండేది. పొలాల్లో ఒక్కడిని వ్యక్తిగతంగా వెళ్ళిపోయి సాయంత్రం 7 గంటల దాకా ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని ఎండాకాలంలో. ఒకరోజు ఒక మందిరంలో ఒక దైవ సేవకుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. పెద్ద సంఘం. ఆ దైవ సేవకుడు టెర్రస్ పైకి వెళ్ళిపోయి ఒక మూల చూసుకొని మోకాళ్ళు వేసి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ దైవ సేవకుడు వెళ్ళే ముందే ఒక యవనస్తుడు వెళ్ళాడు. ఆ యవనస్తుడు అదే మూలలో నిలబడి మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇది వ్యక్తిగత ప్రార్థన. ఏకీభవించే ప్రార్థన గురించి చెప్పాను. మూడవది చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వాక్యంలో 3వ ప్రార్థన అంశం ఉంది. అది చెప్పి ముగించేస్తాను. వారు వినక నిత్యము ప్రార్థన చేయాలి. ఇది చైన్ ప్రేయర్. ఇదేంటి? చైన్ ప్రేయర్. నిత్యము ప్రార్థన చేయాలి. ఎట్లా? విసుగగా నిత్యము ప్రార్థన చేయగలగాలి. అట్టి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. విసుగగా నిత్యము ప్రార్థించాలి. ప్రార్థనలో బ్రేక్ ఉండకూడదు. ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించే యాజకుడు మొదట ధూపవేదిక దగ్గరకు వెళ్తాడు. తరువాత లోపలికి వెళ్ళి
బలిపీఠము దగ్గరికి వెళ్ళి నిప్పులను తీసుకొని ధూపవేదిక మీద పెట్టాలి. మందసం మీద నిప్పులు ఎప్పుడు మండుతూనే ఉండాలి, అవి ఆరిపోకూడదు. అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఆ నిప్పులు ధూపవేదిక దగ్గరకు తెచ్చి ధూపవేదిక మీద వేస్తే పొగలు రావాలి. ఎప్పుడు దైవజనుడు ధూపవేదిక దగ్గర నిలబడి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నీవు చేసే ప్రార్థన నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ యజమానుడికి, ఆ యాజకుడికి ప్రక్కన దీపవృక్షము, గంగాళము ఉంది, రొట్టెల బల్ల ఉంది, అన్నీ ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్దామా, వెళ్ళేసి వద్దామా, అక్కడ ఏముందో తెలుసుకుందామా అనే ఆలోచనలే రావండి. కాసేపు కాసేపు గంగాళం దగ్గరికి వెళ్దామా, కాసేపు దీపవృక్షం దగ్గరికి వెళ్దామా, కాసేపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్దామా అన్న ఆలోచనలు రావు. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటే ధూపవేదిక మీద అగ్ని మండుతూనే ఉంటుంది. ఆయన గాని వెళితే ఆయన అంగీలకు ఉన్న గంటలు మ్రోగుతాయి. ఆ గంటలు గాని మ్రోగితే దైవ సేవకుడు, యాజకుడు అటు ఇటు తిరుగుతున్నాడని బయట వాళ్ళకి తెలుస్తుంది. ఆ గంటల శబ్దం విని యాజకుడు తిరుగుతున్నాడని ఆ బయట ఉన్నవారు గమనిస్తారు. అతడు ఎక్కడ తిరుగుచున్నా ధూప కలుషములో నుండి పొగ వస్తూనే ఉంటుంది. ఎక్కడకు వెళ్ళినా ప్రార్థనలోనే ఉంటాడు. చాలా మంది నిత్యము ప్రార్థించే జీవితాన్ని ఈనాడు కోల్పోతున్నాడు. కారణం ఏంటంటే వారి జీవితంలో పాపము ప్రవేశించి ప్రార్థనకు సమయాన్ని కేటాయించనివ్వట్ల. చాలా మంది ప్రార్థన చేయడానికి సమయాన్ని వెతుకుతారు. చాలా మంది ప్రార్థన చేయడానికి కారణాలను వెతుకుతారు. ప్రార్థించే జీవితం కోల్పోతున్నారు. కారణం అడిగితేనేమో బిజీ అంటున్నారు. అడిగితే బిజీ షెడ్యూల్. నీవు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోవాలి. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క ప్రత్యక్షం అవ్వాలి. యొప్తాతో మాట్లాడిన దేవుడు, దానియేలును దర్శించిన దేవుడు, యాకోబును దర్శించిన దేవుడు, ఇదిగో పౌలు శీలను విడిపించిన దేవుడు, వారితో ముచ్చటించి మాట్లాడిన దేవుడు, ఇదిగో సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఇదిగో పేతురును విడిపించిన దేవుడు నిన్ను కూడా నీ కట్ల బారి నుండి విడిపిస్తాడు, నీ సమస్యల నుండి విడిపిస్తాడు, నీ శోధన నుండి విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేస్తున్నంతసేపు ఎంతో మంచిగా ఉంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత చేసిన ప్రార్థనకు వీళ్ళు ప్రవర్తించే ప్రవర్తన తీరుకు సెట్ అవ్వదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు అంటే నీవు పూర్తిగా మార్చబడాలి. పూర్తిగా మార్చబడకుండా నీలో కుళ్ళు, కుతంత్రాలు, కోపము, ద్వేషము, పగలు, ఈర్షలు, గర్వం, అహంకారము ఉన్నది అంటే నువ్వెంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు చేసే ప్రార్థనలో వీటిని బలిపీఠం మీద పెట్టేయాలి, కాల్చేయాలి. కోపము, ద్వేషము, పగలు, ఈర్షలు, అహంకార, గర్వము, అలంకారము, వీటిని తీసుకొచ్చి మందసం మీద, బలిపీఠం మీద పెట్టి కాల్చివేయాలి. ఎంత ప్రార్థన చేస్తారో మరి వారిలో ఉన్న అలంకరణ పోదు. మళ్ళీ ఎంత ప్రార్థన చేస్తారో కోపాలు పోవు. ఎంత ప్రార్థన చేసినా వారి జీవితాల్లో ద్వేషం పోదు, ఇతరుల మీద అనుమానాలు పోవు, గర్వం పోదు. ఒకడు బాగుపడుతూ ఉంటే ఓర్వలేనితనం. ఈ ప్రార్థన దేవుడు వినడు. అనవసరంగా వ్యర్థంగా ప్రార్థన చేయడం తప్ప. ఓ మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేయమని పౌలు చెప్పలేదా? ఓ మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేస్తే మొర వింటాడు అని పౌలు ముమ్మాటికి చెప్పాడు. మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేయమన్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు
ప్రతినిత్యము నీవు శుద్ధి చేయబడాలి. పాత్రను లోపల కడగాలి, బయట కడగాలి. లోపల కడిగి బయట కడగకపోయినా, బయట కడిగే లోపల కడగకపోయినా ఆ పాత్ర మీద ఆ యొక్క మురికి దాగి ఉంటుంది, ఆ మట్టి దాగి ఉంటుంది. అది శుభ్రంగా కడగబడితే దాంట్లో ఎవరైనా అన్నం పెట్టుకొని తింటారు. ఇళ్లలో భోజనం చేసే పళ్ళెములు సరిగా కడగకుండా తింటారా? ఏం కావాలి? నీట్నెస్ కావాలి. మరి దేవుడు నీ మొర వినాలన్నా, నిన్ను అంగీకరించాలన్నా నీవు శుద్ధి చేయబడాలి. నోటికి వచ్చింది ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తారు. పౌలు అనలేదా, నీవు నోటి నుండి మాట్లాడే ప్రతి మాట పరలోకమందు రాయబడుతుంది. ఏదో ఒక వాక్యపు ఒక మొక్కను పట్టుకొని దాన్ని పదే 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 రిపీట్ చేస్తూ వాక్యానుసారంగా నడుస్తున్నాం అన్నట్టు షో కొడతారు. తీర లోతునకు చూస్తే వాక్య అర్థాలు మర్మాలు అర్థం కావు. ఏదో పాటిస్తున్నాం అంతే, కానీ మార్చుకోవలసినవి మాత్రం మార్చుకో, వదిలిపెట్టవలసినవి మాత్రం వదిలిపెట్టాం. అలంకరణ, శరీర ఇచ్చలు, శరీర కోరికలు, అంత లోకములో అంత అందచందాలకు ఆశపడేవారిగా నీవు బ్రతికితే ఎట్లా ఇస్తాడు నీకు దేవుడు? ఎట్లా నీ మొర వింటాడు దేవుడు? దేవుడిచ్చిన రూపం కాదని, దేవుడిచ్చిన అందం కాదని, అంటే ఆయన తయారు చేసిన రూపానికే కదా నువ్వు వంక పెట్టావు. అదే కదా, ఆయన తయారు చేసిన రూపానికి వంకలు పెడుతున్నావు. వెంట్రుకలు తెల్లగా ఉంటేనేమి, నల్లగా ఉంటేనేమి, ఏమంటారు? వాక్యము సెలవు, నీవు చేసే ప్రార్థన మంచి మనస్సాక్షితో చేయాలి. ఈడు ప్రార్థన చేయుడు ఎవరైనా దీవించబడుతూ ఉంటే ఓర్వలేడు. ఈమె ప్రార్థన చేయదు, ఎవరైనా ప్రార్థనాపూర్వకంగా దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉంటే ఓర్వలేడు. ఈ ఓర్వలేని తప్ప ఎందుకు? ఇది కూడా తప్పే కదా. వీడు రొట్టె విరగకూడదు. సమస్త లోకక్రియలు మనసులో పెట్టుకుని రొట్టె వీరిస్తే అంతకంటే శాపం వచ్చింది. అది వెంటనే అనారోగ్యం ద్వారానో ఇంకొకటి ద్వారానో దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. జాగ్రత్తలు, సిగ్నల్ బెల్ కొడుతున్నట్టు కొడతాడు. చీకటి శక్తుల ప్రభావం ద్వారా, దేంతో ద్వారా అది బయలుపరుస్తూనే ఉంటాడు. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టుకోకుండా దాచిపెట్టుకుంటే దాని నుండి వచ్చే పరిణామాలు వేరే ఉంటాయి. పేతురు దగ్గరికి ఓ పొలాన్ని అమ్మి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సగమే ఇచ్చారు, సగం దాచిపెట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? కాదు, అననీయ సఫీరా ఏం చేశారు? సగమే ఇచ్చారు, సగం దాచిపెట్టుకున్నారు. అంతకీ అడుగుతాడు, అంత ఇదేనా అంటే అంత ఇదే అంటారు. ఈనాడు విశ్వాసులు కూడా పూర్తిగా మార్చబడ్డావా అంటే పూర్తిగా మార్చబడ్డాను, కానీ వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టరు. మళ్ళీ ధనం సంపాదించాలి, ధనాపేక్ష ఉండకూడదు. అది సమస్త మూలములకు కీడది. గత వారంలో ఒక మాట విన్నా నేను, విశ్వాసులైన బిడ్డలే ఇప్పుడు లంచాలకి బానిసలు అవుతున్నారంట. విశ్వాసులే లంచానికి బానిసలు అవుతున్నారంట. ఈ పని చేస్తే లంచం, ఆ పని చేస్తే లంచం, చిన్నదానికి లంచం, పెద్దదానికి లంచం.
ఒక అన్యుడైనా నిర్దిష్టమైన సమయం కలిగి నిర్దిష్టమైన నమ్మకంతో ఓ మంచి ఆలోచనతో బ్రతుకుతున్నాడేమో కానీ విశ్వాసుల్లోనే పాపము శాపమై ఏలుబడి చేస్తుంది. అంత తీసుకోలేదన్నా, ఎంత 10,000 తీసుకోవాలా, 100 రూపాయలు తీసుకున్నా, 100 కూడా తప్పే కదా. పరాయి సొమ్ము రూపాయి తిన్నావేమో, ఆ శాపము నిన్ను తరతరాలకు వెంటాడింది. బోర్ను విలిపించి ఏడుస్తున్నారు వాళ్ళు. చిన్న పనికి ఇంత అడుగుతూ ఉంటే మేము యాడ్ నుంచి తీసుకొచ్చి ఇవ్వాలన్నా. వీడు మళ్ళీ క్రైస్తవుడే, వాళ్ళు మళ్ళీ క్రైస్తవులే. జాగ్రత్త. నీది కానిది నువ్వు ఆశించకూడదు, నీది కాని వాటి కొరకు నువ్వు ప్రాకులాడకూడదు. నీది ఏదైతే దాన్నే కోరుకో. ఓ విలువ కలిగిన బాధ్యత కలిగిన స్థాయిలో ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని, ఆ సామర్థ్యాన్ని, ఆ విలువను కాపాడుకో. దేవుడు ఉమ్మి వేయక మునిపే సరి చేసుకో. నువ్వెవడో నాకు తెలియదు చూద్దాడు. నా మాట ముగిస్తున్నాను. నీవు చేసే ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై బ్రతుకుట అసాధ్యం కదా. ప్రార్థనకు విరామం రాకూడదు. విసుగగా నిత్యం ప్రార్థన చేయి. నువ్వు ఎంత గంటల తరబడి ప్రార్థన చేసినా నీలో శరీర కోరికలు, శరీర ఇచ్ఛలు, అలంకరణ బుద్ధులు పోలేదంటే ఈ ప్రార్థన దేవుడు వినడు. నీకు అనొచ్చు, అనకూడదు. రాజు పందిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి సింహాసనం ఎక్కించాడంట. ఇంట్లో పోయి వస్తా అని అనేసరికి ఈ పంది పోయి ఏం చేసింది? బురదలు వదిలింది. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు, ఒక అర్ధగంట ప్రార్థన చేస్తావు, ఒక గంట భక్తులని ప్రార్థన చేస్తావు. మరలా పోయి లోక క్రియలో, లోక కార్యక్రమాల్లోనే పడుతున్నావు. లోక ఆశలు మళ్ళీ విడిచిపెట్టావు, లోక తలంపులు విడిచిపెట్టావు, అహంకారం విడిచిపెట్టావు, గర్వం విడిచిపెట్టావు, కోపాలు, పగలు, ఈర్ష్యలు విడిచిపెట్టావు. మళ్ళీ నువ్వు ప్రార్థనా పరుడివి. ఇవన్నీ ఉంచుకొని ప్రార్థనా పరుడు అని అన్నాడా దేవుడు? పంది ఏం చేసింది? మరలా అదే బురదలోకి దొర్లుతున్నట్టు ప్రార్థన చేస్తున్నావు, మరలా అదే లోకంలోకి మరలా దొర్లిస్తున్నావు. జాగ్రత్త. నీవు ఆఫీసులో ఉన్న, ఇంటిలో ఉన్న ప్రార్థనకు మాత్రం విరామము రాకూడదు. మాటి మాటికి ప్రభు దగ్గరికి వెళ్ళే అనుభవంలోనికి రావాలి. చివరిగా లూకా సువార్త 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతాం. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన వినుడి, తీర్చడా, తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడని మీతో చెబుతున్నాను. చాలు. ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది ఒక దాహం లాంటిది. ప్రార్థన అనేది నీ జీవితాన్ని మార్చగలిగేది. ప్రార్థన చేస్తావు, మారు మనసు లేదు. ప్రార్థన చేస్తావు, మార్పు చెందావు. చాలా మంది బాప్తీసాలు పొందితే మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మేము సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ పట్టా ఒకటి తీసుకున్నామని గర్విస్తున్నామేమో. బాప్తీసం ఒక్కటి పొందితేనే పరలోకం లేదు. బాప్తీసం పొంది నీ క్రియలు మారకపోతే, నీ బుద్ధి మారకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు ఒక బాప్తీసం పొందుకుంటే ఎట్లా పోతావు పరలోకానికి? పెళ్లి విందుకు డబ్బులున్నాయి, పెళ్లి కొడుకు ఉన్నాడు, పెళ్లి కూతురు ఉంది, బంధువులు వచ్చారు, పూజారి వచ్చాడు, మాస్టర్ వచ్చాడు, అన్నీ ఉన్నాయి. చివరిలో తాలిబొట్టు లేకపోతే జరిగిద్దా? ఇది అంతే.
అన్నీ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీ క్రియలు మారకపోతే పరలోకం ఎట్లా? నీ స్వభావం మారకపోతే కొందరు చెబుతారు, నేనేం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు, ఇదంతా దొంగ మాటలు, ఎందుకు ఇట్లా చేస్తున్నావురా అంటే నా మైండ్ పని చేయట్లేదు అంటే. ఇదంతా మైండ్ పని చేయక కాదు, కావాలని చేస్తున్నారు. నువ్వు ఏ పని చేస్తున్నా నోరు మాత్రం దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చు అని అక్కడ వాళ్ళు అంటారు. న్యాయాధిపతికును ఏమన్నాడు? ఆ న్యాయాధిపతి న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి ప్రతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకుని పై వచనాలు అంటాడు, నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చు. నీవు ఏ పని చేస్తున్నా నీ నోరు మాత్రం దేవుని స్తుతిస్తూ ఉండాలి. కొర్నేలు అనేవాడు ఒక మిలిటరీ ఆఫీసర్. ఆ మిలిటరీ ఆఫీసర్ అయిన కొర్నేలి మధ్యాహ్నం 3 కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. కుటుంబ సమేతంగా అందరినీ సమకూర్చుకొని ప్రార్థన చేసేవాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే ఉంటుంది ఆయన స్టోరీ. 10 అయితే 3 అయితే ప్రార్థనలో గడిపేవాడు, కుటుంబ సమేతంగా ప్రార్థనలో గడిపేవాడు. పిల్లల ఒకరోజు దేవుడు పేతురును ఆయన ఇంటికి పంపిస్తే ఆయన బంధువుల సైతం పరిశుద్ధాత్మను పొందారు. ఎంతటి ప్రార్థనా జీవితం కొర్నేలిది. ఓ మిలిటరీ ఆఫీసర్, నేను బిజీ కదా అని అనుకున్నాడా? అనుకోలే. దేవునితో గడపడానికి ఒక అన్యుడై ఉండి దేవునితో గడిపాడు. ఇతడు ఒక శతాధిపతి మరియు భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడని అతనికి పేరుగా రాయబడ్డాయి. కనుక ఈరోజు 3 అంశాలు చెప్పాను. 1 విసుగగా వ్యక్తిగతంగా ప్రార్థించాలి. 2 3 నిత్యం ప్రార్థన చేయాలి, గొలుసు ప్రార్థన. అనగా ఈ మాటలు నా ప్రభు మీ వినికిడిలో ఉంచి ఫలభరితముగా ఆ విధమైన కోణాలు మేము నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఇదే కాలము నీతో కలిసి ప్రార్థనలో ఏకీభవించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలులతో నింపండి. మాకు వ్యక్తిగత ప్రార్థన జీవితం కావాలి అయా. ఏకీభవించే కుటుంబములతో సంఘములతో ప్రార్థించే అతి తత్వం కావాలి. అలాగునే అయా విసుగగా నిత్యము ప్రార్థించే గొలుసు ప్రార్థన, చైన్ ప్రార్థన జీవితం కావాలి. ఈ 3 మా జీవితాల్లో ఫలభరితముగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన పరిశుద్ధులైన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను శ్వాసం సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రచితమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండను గాక. అందరికీ వందనాలు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.